కార్పొరేషన్లు అప్పుల కుప్పలు. రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు. అందులో బాకీల్లో ఉన్నవి 90% పైనే. కేవలం లోన్ల కోసమే ఇష్టారీతిగా ఏర్పాటు. 10 ఏళ్లలో కార్పొరేషన్ల మొత్తం 2.82 లక్షల కోట్ల పైనే. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెటరైట్ చేసేందుకు చర్యలు. అవసరం లేని కార్పొరేషన్ల లిస్టు తయారీ. అవసరం లేని వాటిలో కొన్నింటిని మూసివేసే ఛాన్సు. ఆ ఉద్యోగులను ఇతర సంస్థల్లో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారట. పుణ్యాత్ముడు కేసీఆర్ గారు రాష్ట్రాన్నే కాదు ఇట్లా అప్పులు సరిపోతలేవు అని కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ పేరు మీద కూడా అప్పులు తెచ్చిండు. అట్లా తెచ్చిన అప్పులే 2,82,000 కోట్ల రూపాయలు. అందుకే ఏమంటుండు హరీష్ రావు 4 లక్షల కోట్లే 4 లక్షల కోట్లే అని ఎందుకు చెప్తున్నాడు? కార్పొరేషన్ అప్పులు కలపలే. 4,40,000 కోట్లే అంటున్నాడు. ఇవి కలిపితే తెలుస్తుంది 7 లక్షల కోట్లు అయితే లెక్క. రైట్ గా అధిక అప్పులు 5 కార్పొరేషన్ల మీదే. గత సర్కార్ అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వడ్డీతో అప్పులు తీసుకుంది. మొత్తం కార్పొరేషన్ల అప్పుల్లో 5 కార్పొరేషన్లవే 95% ఉన్నవి. మార్కెట్ వడ్డీ 7.63% కంటే ఎక్కువగా 10.49% వడ్డీతో లోన్లు తెచ్చుకున్నది. కాళేశ్వరం కార్పొరేషన్ పై 9.69 ఇంట్రెస్ట్ రేట్తో 74,599 కోట్లు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ పై 9.48 ఇంట్రెస్ట్ రేట్తో 20,200 కోట్లు. వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై 10.49 ఇంట్రెస్ట్తో 14,060 కోట్ల అప్పు తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్ పై 9,000 కోట్లు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై 2,950 కోట్ల లోన్లు ఉన్నాయి. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల పథకం కోసం 4,000 కోట్లు, చేపల కోసం 600 కోట్లు అప్పు చేసింది. హాస్పిటల్ నిర్మాణాల కోసం 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే లోన్ తీసుకుంది. అసలు ఏంటి ఈ కార్పొరేషన్లు? సార్ అది పెట్టు. కార్పొరేషన్ల లోన్లు హరీష్ రావు గారు పదే చెప్తున్నారు. బట్టి విక్రమార్క గారు చెప్పేటువంటి లెక్కకు హరీష్ రావు గారు చెప్పేటువంటి లెక్కకు పొంతన గుర్తలేదు. పాత పైసల మంత్రి ఏమో మేము 4.5 లక్షల కోట్లే అప్పు చేసాం అంటాడు. కొత్త పైసల మంత్రి ఏమో వాళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసిరని చెప్తా ఉన్నారు. అసలు ఏంది ఈ లెక్క అనేది మనం ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం FRBM పరిధిలో ఎంత అప్పులు దేవనో అంత అప్పులు తెచ్చింది. అంటే పరపతి ఎంత ఉంది రాష్ట్రానికి? ప్రభుత్వం పేరు మీద పరపతి ఎంత? తెలంగాణ పేరు మీద పరపతి. ఇక్కడ కార్పొరేషన్ కేసీఆర్ గారు ఏం చేశారంటే కాళేశ్వరం కార్పొరేషన్ అని పెట్టిండు. ఇది పెట్టి దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు. 70,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు. మరి ఎవరు కట్టాలి ఇదనంటే బ్యాంకు వాళ్ళకి ఏం చెప్పిండు ఎరికేనా కేసీఆర్? ఇది కూడా మళ్ళీ తక్కువ కాదు, 9% అబోవ్ ఇంట్రెస్ట్. 9 మార్కెట్లో చాలా తక్కువకి ఇంట్రెస్ట్ దొరుకుతా ఉన్నా అది పెట్టి ఎక్కువ ఇంట్రెస్ట్కి పట్టుకొచ్చి ఇప్పుడు ఎవరు కట్టాలంటే తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు లేదు కదా. కేసీఆర్ కట్టేది ఏం లేదు కదా, మంది మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ కార్పొరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే బ్యాంకులు ఏం చేస్తుంది, ఈ కార్పొరేషన్ ఒక డిపిఆర్ ఇస్తుంది బ్యాంకులకు. ఇచ్చి దాంట్లో మీరు మాకు 70,000 కోట్ల రూపాయల అప్పులు ఇస్తే నా దగ్గర కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నేను నీళ్లు రైతులకు అమ్ముతా అని చెప్పింది. దాంట్లో రైతులకు నీళ్లు అమ్ముతా, ఎకరాకి ఇంత తీసుకుంటా, 50,000 రూపాయలు తీసుకుంటా. రైతులకు నీళ్లు అమ్మడం ద్వారా మళ్ళా మీ లోన్లు కడతా అని కార్పొరేషన్ చెప్పింది. ఈ కార్పొరేషన్కి గ్యారంటీ ఇచ్చింది ఎవరు? రాష్ట్ర వాళ్ళు. నిజమైన మంచి కార్పొరేషనే, మీరు ఇవ్వచ్చు, అంతే, మీరు మంచి పిల్లగాడే, ఇజ్జత్మానం ఉన్నోడు కడతాడు అని చెప్పి ఏమంటారు దాన్ని జవనాథ్ పెట్టిందేమో సర్కారు, అప్పు తెచ్చిందేమో కార్పొరేషన్ పేరు మీద. తెచ్చిన దానికి వడ్డీ ఎక్కువ. ఇది ఏం చెప్పారు దాంట్లో, మేము రైతులకు ఎకరం నీళ్లు వారిస్తే ఆ ఎకరం నీళ్లు వారినందుకు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తామని ఆ డిపిఆర్లో పెట్టింది కేసీఆర్ గారు. డిపిఆర్లో పెట్టి మేము నీళ్ళని అమ్మడం ద్వారా ఇగో గిన్నేళ్ళ మీ పైసలు దేరిపోతే ఇంకా మాతానే బొచ్చడు పైసలు ఉంటాయి అనేటువంటి కలర్ ఇచ్చారు. కాళేశ్వరంతో ఇప్పటిదాకా ఏకాన పైసా ఏడ వసూలు చేసింది లేదు. వసూలు చేస్తామంటే రైతులే కొడుతుండే ఉల్టా. ఈ మాట చెప్పకుండా దాచిపెట్టి ఇగో ఇట్లా ఈ రకంగా అప్పులు తీసుకొచ్చారు. నీళ్ళేవా వసూలు చేసి. అయితే నేను గతంలోనే చెప్పిన కాళేశ్వరం మనని జాదది బిడ్డ, మనమే కాళేశ్వరాన్ని జాదాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పిన. అన్నట్టుగానే ఇదే జరిగింది. ఇవాళ కార్పొరేషన్ల పేరు మీద ఒక కాళేశ్వరమే కాదు, రూరల్ వాటర్ డ్రింకింగ్ సప్లైకి సంబంధించినటువంటిది కూడా మిషన్ భగీరథ కార్పొరేషన్, ఇట్లా అన్ని కార్పొరేషన్లు పెట్టి అప్పులు గుంజుకొచ్చి ఆ అప్పులంతా ఇప్పుడు తెలంగాణ సర్కార్ నెత్తి మీద వేసి ఊతలికి పోయి ఆ ఫామ్ హౌస్ కాడ ముంగట కుర్చీ వేసుకొని కాళ్ళు లేపి కుర్చీ మీద పెట్టి మంచిగా ముచ్చట పెట్టుకుంటున్నాడు.
ఇప్పుడు ఈ 2,80,000 కోట్ల రూపాయల అప్పు అంటే ప్రభుత్వం పేరు మీద లేదు కాబట్టి మాకు 4,40,000 కోట్లే ఉన్నదని చెప్తున్నాడు హరీష్ రావు. ఇప్పుడు ఈ కార్పొరేషన్లు కట్టాల్సినటువంటి ఈ 2.80 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మేము చేసిన అప్పులు కాదు, కార్పొరేషన్ వాళ్ళు చేసుకుర్రు అని చెప్తాను. అట్లా ఈ కార్పొరేషన్ వాళ్ళు చేసిన పనులేమో వీళ్ళు చేసినట్టుగా చెప్తుంటారు. కార్పొరేషన్ చేసిన అప్పులేమో, కార్పొరేషన్ అంటే ఎవరా? కేసీఆర్ ఓ బొమ్మను తయారు చేసిండు, ఆ బొమ్మకు జీవం పోసిండు, దానికి అప్పులు తెచ్చిచ్చిండు, ఇక నువ్వు కట్టుకో బిడ్డ అని చెప్పి కాళేశ్వరం ఎవరు కట్టిరు? మళ్ళీ కేసీఆర్ కట్టిన ఉంటారు. పైసలు కార్పొరేషన్. ఇట్లా ఈ రకంగా తెలంగాణను ఆర్థిక విధ్వంసానికి గురి చేసిన హిరోషిమా నాగసాకి పైన పడ్డ అణుబాంబుల కంటే తెలంగాణ మీద పడ్డటువంటి అప్పులు భయంకరమైనవి. ఈ రకంగా అప్పుల కుప్ప తయారు చేసిండు. మళ్ళా కూడా అందులో ఎంత తక్కువ శాతం వడ్డీకి దొరుకుతా ఉంటే ఇడిచిపెట్టి మార్కెట్ల 7.63% దొరుకుతుంటే అది ఇచ్చిపెట్టి 10.49% తెచ్చి మేము దారకారులం ఎంత మిత్తి అయినా కడతాం, ఎక్కువ మిత్తి కడతాను ఎన్నడో ఎగబెడతాడు కదా, అదే కథ అయింది అన్నట్టు. ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారుకు గుదిబాండగా మారాయి. అయితే కొన్ని కార్పొరేషన్లను కేవలం అప్పులు తీసుకునేందుకే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన పలు కార్పొరేషన్లకు 10 ఏళ్లలో సర్కార్ నుంచి పైసా సాయం అందలేదు. ఇందులో తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ వంటివి ఉన్నాయి. అయితే ఇంకొన్ని కార్పొరేషన్లు అయితే సిబ్బంది లేక నామకే వాస్తేగా తయారయ్యాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రోడ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దినదిన గండంగా సాగుతున్న ఇలాంటి సంస్థలపై విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కేసీఆర్ చేసిపోయిన పెంట ఇది దిద్దిన సారే కావాలంటున్నారే, మళ్ళా నోట్ల మన్ను పోస్తే అనుకో అటుకులే బుక్కిండో అప్పులే చేసిండు కథ. మొత్తుకుంటూనే ఉన్నాం, అయిపోయిందిరో తెలంగాణ పని అయిపోయిందిరో, అమ్ముకొస్తుండ్రో అని అన్నట్టే అయింది. క్యూ న్యూస్ లో పరిచయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,